ప్రముఖ జర్నలిస్ట్ ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ రచించిన మూడు దారులు పుస్తకాన్ని లండన్ లో విడుదల చేశారు ప్రవాసాంధ్రులు. ముగ్గురు ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిల రాజకీయ ప్రస్థానాన్ని అమర్ ఎంతో వివరంగా తన పుస్తకంలో పొందుపరిచారని తెలిపారు ప్రభాకర్ అవుతాల. ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అవతరణతో పాటు ఏపీ విభజన గురించి కూడా ఈ పుస్తకంలో అమర్ ఎన్నో విషయాలు ప్రస్తావించారని తెలిపారు. తమకు తెలుగు రాజకీయాల పట్ల మక్కువ ఎక్కువని ఈ పుస్తకాన్ని చదివి తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నామని చెప్పారు. లండన్ లో స్థిరపడిన పాండిచ్చేరి వాసి షాన్ పద్మనాభన్. మూడు దారులు పుస్తకం ఆద్యంతం చదివించేందిగా ఉందన్నారు తమిళనాడు వాసి డాక్టర్ శ్రీనివాసన్ జనార్దన్. వీరు మాట్లాడుతూ మూడు దారుల పుస్తకం చదువుతుంటే అమర్ దేవులపల్లికి రాజకీయాలపై గల విస్తృత పరిజ్ఞానం, జర్నలిస్ట్ గా ఆయనకున్న అనుభవం తనకు ఆశ్చర్యం కలిగించాయన్నారు డాక్టర్ ప్రదీప్ చింత. చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ ఏ విధంగా ఉండింది రాష్ట్రము, ఆ తర్వాత ఏ పరిణామాల వలన దేని వలన ఎలాగ స్ప్లిట్ అయిపోయి మళ్ళీ కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఫామ్ అయింది, దీని గురించి చాలా కూలంకషంగా ఈయన అభిప్రాయాన్ని, వాస్తవాల్ని బాగా పొందుపరిచారు. సో ఐ రికమెండ్ ఆల్ ఆఫ్ ద పీపుల్ టు రీడ్ దిస్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు అమర్ దేవులపల్లి గారు. I'm born and brought up in Pondicherry. I've been in Scotland for the last 25 years now. I've always heard about Andhra politics. I'm so keen to know more about it. And thank you for Amar Devulapalli sir. This is a very good opportunity. You guys written us all the key facts for us to know more about it. Thank you very much, sir. And thank you. So, I'm Srini Janardhan from Tamil Nadu as well. Congratulations and best wishes, Mr. Amar Devulapalli. So very keen on and very interested to read the book. So best wishes on the book. Oh yeah, I read this book and it was very nice. And when I read in the morning, so I was very excited to go through all the book. And I want to say thank you and good luck. దేవులపల్లి అమర్ గారు వారికున్న అనుభవాన్ని ఉపయోగించి అండ్ వారు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ లో జర్నలిజం సంబంధించిన అన్ని శాఖల్లో వారు పనిచేశారు. అండ్ ప్రింట్ మీడియా గానీ, ఎలక్ట్రానిక్ మీడియా గానీ గత 10-15 ఏళ్లుగా వారు చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం. వారు మనందరికీ సుపరిచితులే. మరీ ముఖ్యంగా వారి వాయిస్ అంటే నాకు ఎంతో ఇష్టం. అండ్ లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు ఒక అరగంట వారితో అలాగే వారి కుటుంబ సభ్యులతో గడపడం నేను చేసుకున్న అదృష్టము. నాకు వీలైతే మరింత ఎక్కువ నేను దేవులపల్లి అమర్ గారితో ఇంటరాక్ట్ అవడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పర్సన్ ఫ్రమ్ ద తెలుగు స్టేట్స్ టు బై దిస్ బుక్ అండ్ రీడ్ ద బుక్. అండ్ థ్యాంక్ యూ అగైన్ దేవులపల్లి అమర్ గారు ఫర్ గివింగ్ అస్